ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట పట్టణ కేంద్రంలో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం 1875 నుండి 2025 వరకు 150 సంవత్సరాల సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాం మరియు తలకొక్కుల మండల అధ్యక్షులు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డ కిష్టయ్య, ముదిగొండ శివకుమార్, చిట్యాల శ్రీహరి, ఉడుత సత్యనారాయణ, వనం నరసింహులు, మెదక్ జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు వడ్లూరి చంద్రన్ తదితరులు పాల్గొన్నారు। వందే మాతరం వందే మాతరం అనేటువంటి నినాదంతో మన భారతదేశ స్వాతంత్రం పొందామనే గర్వంగా 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా మనమందరం కూడా గర్వపడుతున్నాము। చిన్న శంకరంపేట మండలం లోపల చిన్న శంకరంపేటలో ఈ రోజు మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క 150 సంవత్సరాలు పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము। బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి 1875 సంవత్సరంలో ఈ యొక్క గీతాన్ని రచించాడు। ఈ గీతం ఏదైతుందో భారతదేశం యొక్క యుద్ధం లోపల, స్వాతంత్ర యుద్ధం లోపల నినాదంగా ఉండి దీన్ని వాడుకొని స్వాతంత్రం సంపాదించడం చెప్పుకోవడానికి మనమంతా కూడా గర్వపడుతున్నాం। ఆ యొక్క ఈ వందే మాతరం రచించినటువంటిది ఏదైతుందో దీని యొక్క అర్థము భారతదేశము సస్యశ్యామలంగా ఉందని, తర్వాత ఈ గంగా నీరు, తర్వాత పంటలు అవి పుష్కలంగా ఉన్నాయని, మంచి భారతదేశము చక్కనైన చల్లని గాలులు, తీయనైనటువంటి మాటలు ఉన్నాయని దీని యొక్క భావం కలిగినటువంటి ఈ అర్థాన్ని కలిగినటువంటి వందే మాతర గీతాన్ని ఏదైతే రచించాడో భారత ప్రభుత్వం దీన్ని గుర్తించి ఆ రోజుల్లో దీన్ని ప్రభుత్వము గేయాన్ని కూడా ప్రభుత్వంగా ప్రకటించింది। కాబట్టి ఇలాంటి దాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవడము చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేసుకుంటున్నాను। జై భారత్ మాతాకి జై। ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం।